ఇళయ దళపతి విజయ్ జననాయగన్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్. ఇది విజయ్ చివరి సినిమా కావడం పట్ల బాధను వ్యక్తం చేశారు. బాలకృష్ణ భగవంత కేసరి రీమేక్ అని వస్తున్న వార్తలు, ప్రభాస్ రాజాసాబ్ తో పోటీ వంటి అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇళయ దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తన సినిమా ప్రమోషన్స్కి ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రావడం పూర్తిగా మానేసినా కూడా అతని సినిమాలను ఫస్ట్ డే చూసే అభిమానులు తెలుగులో కూడా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 3 ఇడియట్ సినిమాకి రీమేక్గా వచ్చిన ఆ సినిమా కొంతమేరకు మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ తర్వాత మళ్లీ హైదరాబాద్ రాలేదు విజయ్. కానీ అతని సినిమాలు ఇక్కడ మంచి రెస్పాన్స్ సాధించుకున్నాయి. ఇక ప్రస్తుతం జననాయగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నట్లు రీసెంట్గా మీడియాతో తెలిపాడు అనిరుద్ రవిచంద్రన్. అనిరుద్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మామూలు సీను కూడా తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తాడు. ఇదివరకే విజయ్కు మాస్టర్ లియో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించాడు అనిరుద్. అన్నిటిని మించి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు. అలానే ఇది ఇళయ దళపతి విజయ్ లాస్ట్ సినిమా అవ్వడం తనకు చాలా బాధగా ఉంది అని కూడా చెప్పాడు అనిరుద్. బాలకృష్ణ మరియు కాజల్ కలిసి జంటగా నటించిన భగవంత కేసరి సినిమాకు ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి మాత్రం అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో అదే రోజు ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా ఇక్కడ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.